హృదయాలోచనలు ఏమవుతాయి అని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మరొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివినట్లయితే, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఈ మాట మనం చూసినప్పుడు హృదయాలోచనలు మనుష్యుని యొక్క వశము అంటే దానికి అంతం అనేది లేదు. అంటే ఎప్పుడు ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్కసారి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఆ ఆలోచనలకు కూడా మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటటువంటి వారు కూడా ఉంటారు. ఒక్కొక్కసారి మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటారు, ఏమిటోనండి ఎంత వద్దనుకున్నప్పటికీ కూడా నాకు ఎక్కువగా ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, రాని ఆలోచనలు కూడా, రాకూడనటువంటి ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉన్నాయండి అని అంటూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంటే ఈ ఆలోచనలన్నీ కూడా మనుష్యుని యొక్క హృదయంలో నుండి వస్తూ ఉంటాయి. మీరు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ ఆలోచనలు బట్టే దేవునికి దూరం అవుతూ ఉంటారు. హృదయంలో పుట్టినటువంటి ఆలోచన నుండి వాటిని బట్టి మనుషులకు దూరం అవుతూ ఉంటారు. హృదయంలో పుట్టినటువంటి ఆలోచనను బట్టి దేవునికి దగ్గర అవ్వచ్చు. మీకు అర్థమవుతుందండి? ఈ ఆలోచనలు బట్టే దేవునికి దూరం అవుతారు. ఈ ఆలోచనలు బట్టే దేవునికి దగ్గర అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ ఆలోచనలు బట్టి మంచివారిగా తీర్పు తీర్చబడుతూ ఉంటారు, లేదా చెడ్డవారిగా తీర్పు తీర్చబడుతూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక్కొక్కసారి ఆలోచనలు బట్టి మంచివాడు చెడ్డవాడు కావచ్చు, చెడ్డవాడు మంచివాడు కావచ్చు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి శుభవార్త 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 15వ అధ్యాయం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం 18వ వచనం నుంచి చదువుదాం. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. కడుపులో నుండి నోట నుండి వచ్చినవి వేరు, అంతేనా? జీర్ణాశయంలోంచి బయటకు వస్తూ ఉంటాయి, అవి వేరు. అదేంటంటారంటే వాంతి అంటారు. అది నోటి నుంచి వస్తుంది, అవునా కదా? గ్యాస్ట్రిక్ పట్టినప్పుడు కానీ వాంతులు అయినప్పుడు కూడా చూడండి, అజీర్తి చేసినప్పుడు నోట నుండి బయటకు వస్తూ ఉంటాయి. వాటి వలన మనిషి అపవిత్రుడు అవడు, ఎందుకంటే అజీర్తి చేసింది. కానీ హృదయములో నుండి వచ్చినవి, హృదయము నుండి బయటకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి మనిషిని ఏం చేస్తాయట? అపవిత్రునిగా చేస్తాయట. హృదయములో నుండి బయటకు వచ్చినవట. ఏమిటయి చెప్తున్నాడు చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఎందుకు హృదయములో నుండి వచ్చేవి ఏమిటి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా నరుని హృదయములో నుండి వచ్చును.
నరుని హృదయములో నుండి వచ్చును. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు జాగ్రత్తగా ఈ విషయాలు పరిశీలన చేసినట్లయితే నరుని యొక్క ఆలోచనలు ఎట్టివి? ఒక ఆయన పరిశీలన చేశాడు, దేవుడు పరిశోధన చేశాడు, మానవుని యొక్క జీవితాన్ని పరిశీలన చేశాడు. ఎందుకంటే దేవుడు ఆది నుండి మానవుని యొక్క జీవితాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే పరిశీలన చేస్తూనే ఉన్నాడు. అందుకని ఒకవేళ మానవుని గురించి సాటి మానవునికి సంపూర్తిగా తెలియకపోవచ్చు. జాగ్రత్తగా చూడండి, మానవుని గురించి సాటి మానవునికి సంపూర్తిగా తెలియకపోవచ్చు. ఉదాహరణకి నా గురించి సంపూర్ణంగా మీకు తెలియకపోవచ్చు, లేదా మీ గురించి సంపూర్ణంగా నాకు తెలియకపోవచ్చు. కానీ మనందరి గురించి దేవునికి సంపూర్ణంగా తెలుసు. అంటే మానవుని యొక్క జీవితం గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడు ఎవరు అని అంటే తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు. అందుకే నరుని యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయో దైవలేఖనం సెలవిచ్చింది. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏం చూశాడు? దేన్ని చూశాడు? నరుల యొక్క పై రూపాన్ని చూశాడు కదా, మనం చూసినట్లుగా. మనుషుని యొక్క పై రూపాన్ని చూడలా, మనుషుని యొక్క అంతరంగాన్ని అనగా మనుషుల యొక్క హృదయాన్ని, హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆలోచనలు ఎవరు చూశారు అని అంటే దేవుడు చూశాడు, చూస్తాడు కూడా. కానీ మనుషుడు దాన్ని కనిపెట్టలేడు. మీ హృదయంలో నుండి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో నాకు తెలుసా? ఇప్పుడు ఇక్కడే కూర్చున్నారు మీరు ఎట్లా ఒక్కొక్కరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో నాకు తెలుసా? నాకు తెలీదు. మీకు తెలియాలి, దేవునికి తెలియాలి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మీరు ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపపడవలసినటువంటి ఆవశ్యకత మీకు ఉంది, నాకు ఉంది. అవునా? మీకు ఉంది, నాకు ఉంది. ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. ఒకవేళ పశ్చాత్తాప పడకపోతే వాడి జీవితము నాశనములోనికి వెళ్తుంది. అలా పశ్చాత్తాపడడం వలన వాడి జీవితాన్ని బాగు చేసుకోగలుగుతాడు. అర్థమవుతుందా? వాడి జీవితాన్ని ఏం చేసుకోగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? బాగు చేసుకోగలుగుతాడు. ఒకవేళ పశ్చాత్తాపం లేనటువంటి జీవితం ఉందనుకోండి, ఒప్పుకొనని జీవితం ఉందనుకోండి, వాడి యొక్క జీవితం అట్లాగే ముగిసిపోద్ది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, కనుక మీ హృదయాలోచనలు, నా హృదయంలో నుండి వచ్చినటువంటి ఆలోచనలు దేవునికి సంపూర్తిగా తెలుసు. కనుక నరుల యొక్క ఆలోచనలు మొట్టమొదటిగా చెడ్డవట. మొట్టమొదటిది ఏంటండి? నరుల హృదయాలోచనలు చెడుతనము, అంటే చెడ్డవి అని అంటున్నాడు. ఆది కాండము 8వ అధ్యాయం కూడా చూసినట్లయితే, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా ఇక శపించను. ఎందుకనగా నరుల యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే ఒకప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, నరులు చేసినటువంటి చెడుతనమును బట్టి భూమిని శపించాడు.
భూమిని ఏం చేశాడండి? శపించాడు. అలాగే చాలా జంతువులు, పక్షులు, చతుష్పాద జంతువులు సమస్తం కూడా ఏమైపోయినాయి అని అంటే నాశనం అయిపోయాయి జలప్రలయంలో. ఒకవేళ ఈ జలప్రలయాన్ని రప్పించాను గనక వీడేమైనా మారతాడా అని దేవుడు ఆలోచన చేశాడట. కానీ వాడు హృదయం మాత్రం, వాడి యొక్క హృదయ ఆలోచన మారలేదట. వాడు బాల్య దినము నుండి వారి యొక్క నరుల యొక్క హృదయాలోచన వారి యొక్క బాల్యము నుండి చెడ్డదే. అంటే మనుషుని యొక్క హృదయాలోచన చెడ్డది. ఎప్పటి నుంచి? బాల్యము నుండి అని అనుకున్న, అక్కడ మాట్లాడి ఉంది బాల్యము నుండి అని అనుకుంటే ఏదో అనుకోకండి మీరు. బాల్యము నుండి అంటే అప్పటికప్పుడు పుట్టినటువంటి బిడ్డల నుంచి అంటున్నాడు ఏంటండి దేవుడు అని అనుకోకండి. బాల్యము నుండి అని అంటే ఇంచుమించుగా 15 సంవత్సరముల నుండి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే అక్కడ యవ్వన ప్రాయము అని వ్రాయబడి ఉంటుంది. యవన ప్రాయము అంటే కొంచెం తెలిసినటువంటి తర్వాత, లోకాన్ని చూసిన తర్వాత. వాడి బాల్యము నుండి కూడా కేవలం ఎలా ఉందట? చెడ్డదిగా ఉందంట. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు 5వ తరగతి చదివేవాడు సిగరెట్ కాలుస్తాడు. 5వ తరగతి చదువుతున్నటువంటి వాడు దొంగతనం చేస్తాడు. అవునా? అవునండి కాదా? ఒకవేళ ఇది మంచిది కాదు అని తెలిసినప్పటికీ కూడా వాడి యొక్క హృదయాలోచనలను బట్టి వాడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కొక్కసారి హృదయాలోచన ఒత్తిడి కూడా చేస్తూ ఉంటుంది. హృదయాలోచనలు ఎక్కువైపోతున్నప్పుడు, దాని శాతం ఎక్కువైపోతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే ఒత్తిడి చేస్తుంది. అప్పుడు ఏమైపోతాడు అని అంటే పాపానికి బానిసైపోతాడు, ఇక దాసుడైపోతాడు. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అప్పుడప్పుడు యవనస్తుల్ని మీరు చూడండి, జుట్టు పీకేసుకుంటూ ఉంటారు. ఎందుకు పీక్కుంటాడో అర్థం కాదు. ఒక్కొక్కసారి వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది, చీటికి మాటికి కోపడుతూ ఉంటాడు. అవునా? ఎందుకు కోపం అవుతుందో తెలియదు. అంటే వాడి యొక్క పరిస్థితి ఎట్లాగా ఉంది అని అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అని అంటే చాలా దైనందినమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కనుక నరుని యొక్క హృదయాలోచన వారి బాల్యము నుండి ఎలా ఉందట? చెడ్డది అని దేవుడు గ్రహించాడట. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళట. మరొక మాటను మనం చూసినప్పుడు యెషయా గ్రంథము కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడి నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నా. అంటే దేన్ని అనుసరిస్తున్నారు అని అంటే తమ ఆలోచనలను అనుసరిస్తూ ఉన్నాడు. నేను చెప్పాను, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే హృదయం నుండి వస్తున్నాయి. ఇప్పుడు దేన్ని అనుసరిస్తున్నాడు అని అంటే హృదయములో నుండి, తన హృదయములో నుండి వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా మనిషి జీవిస్తున్నాడే తప్ప దేవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా తెలుసుకోలేదు. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నేను జీవించాలి అనేటటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి జీవితం ఎప్పుడు కూడా లేదు. అలాంటి పరిస్థితిలో లేడు. ఇప్పుడు ప్రస్తుత సమాజం పాడైపోవడానికి కారణం అదే. జీవితాలు పాడైపోవడానికి కూడా కారణం అదే. మీకు అర్థమవుతుందండి? మనిషి ఎందుకు ఎట్లా వెళ్ళిపోతున్నాడు? ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎందుకు మనిషి అల్పమైనటువంటి జీవిగా చనిపోతున్నాడు? ఏమండి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు? ఎందుకు మారణకాండాలు జరుగుతున్నాయి? మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నాయకుడని పిలిపించుకునేటటువంటి వారు కూడా వారి యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయనంటే నరుని యొక్క హృదయాలోచనలు కేవలము చెడ్డదిగానే ఉన్నాయి. అసలు నాయకుడు అనేటటువంటి వాడు ఎట్లా ఉండాలి అని అంటే సమాజానికి మార్గదర్శిగా ఉండాలి.
రాజు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే సమాజానికి మార్గదర్శిగా ఉండాలి. ఇప్పుడు రాజే పాడైపోతే ప్రజలు కూడా ఏమవుతారు? పాడైపోతారా లేదా? అవునండి కదా, ప్రజలు కూడా పాడైపోతారు. కనుక మార్గదర్శిగా ఉండవలసినటువంటి వారు నాయకులు కానీ లేకపోతే లీడర్స్ కానీ రాజు కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దైవోక్తిని పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దైవోక్తిని పోలి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనకు ఒక సామెత ఉంటుంది, యథా రాజా తథా ప్రజ. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఈ మధ్య చిరునామాలు కూడా చెప్పుకుంటున్నారు. అప్పుడప్పుడు ఫ్లెక్సీలు నేను చూస్తూ ఉంటాను. ఆ ఫ్లెక్సీలు చూసినప్పుడు తాలూకా అంటున్నాడు. నేను పలానా తాలూకా, పలానా ఆయన తాలూకా, పలానా మంత్రి తాలూకా, పలానా ఆయన ఇంత క్రితం తాలూకా అంటే ఎవరి పేరు చెప్పుకునేవారు? బాబు ఏ తాలూకా మీరు అని అడిగేవారు. అప్పుడు ఎవరి పేరు చెప్పేవారు? మాట్లాడట్లేదు. ఎవరి పేరు చెప్పుకునేవారు? ఆ పెద్ద ఆయన పేరు చెప్పుకునేవారు. ఆ ఇంటికి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో వారి పేరు చెప్పుకున్నారు. ఇప్పుడు ఎవరి తాలూకా అంటే చెప్పాలి. ఎవరి హీరో పేరో లేకపోతే మినిస్టర్ పేరో నాయకుడి పేరో చెప్పుకుంటున్నారు. ఇంకొక విషయాన్ని గమనించండి, ఆ వ్యక్తి ఎలాగైతే ఉన్నాడో, ఆ నాయకుడు ఎలాగున్నాడో, ఈ పిల్లలు కూడా, ఈ యవనస్తులు కూడా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అవునా కదా? ఆయన కొంచెం దురుసుతనంగా ఉన్నాడు అనుకోండి, వీళ్ళు కూడా అట్లాగే ఉంటారు. అవునండి కాదా? కనుక ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తుంటే కేవలం ఈ ప్రపంచం ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే మనుషుని యొక్క ఆలోచనలను అనుసరించి, హృదయాలోచనలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే. ఇక రెండవది మనం చూసినప్పుడు, రెండవది నరుని యొక్క ఆలోచనలు రహస్యమైనవి. మొట్టమొదటిది నరుని ఆలోచనలు చెడ్డవి మనం చెప్పుకున్నాం. రెండవది నరుల యొక్క ఆలోచనలు రహస్యమైనవి. అది ఎవరికి తెలియదు, రహస్యమైనవి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుదాం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేయ చూచువారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలను. ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ అని అంటే తమ ఆలోచనలు యెహోవాకి కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి. అబుద్ధ అయ్యే పనేనా? నేను చేసేటటువంటి ఆలోచనలు ఎవరికి కూడా కనబడకూడదు. సరే, కనపడవు. ఎవరికి కనపడవు? నేను చేసే ఆలోచనలు నా భార్యకి కనపడవు. ఒకవేళ నా భార్యకు మరుగుగా నా ఆలోచనలు చేయొచ్చు, లేక స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు నేను మరుగు చేయొచ్చు. కానీ ఎవరికి మరుగు చేయలేను? దేవునికి మాత్రము మరుగు చేయగలమా? లేదండి. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. తర్వాత మనం చూసినట్లయితే మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అను ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? చీకటిని వెతుక్కుంటూ ఉన్నారట.
ఎవరికి కనపడకుండా చేయాలి. ఎవరికి కనపడకుండా చేయాలి. నా తండ్రికి కనపడకూడదు, నా తల్లికి కనపడకూడదు, నా భార్యకి కనపడకూడదు, నా పిల్లలకి కనపడకూడదు. అంతా రహస్యం రహస్యం రహస్యం. పోనీ వీళ్ళందరినీ మరుగు చేయగలవు, వీళ్ళందరూ చూడకపోవచ్చు. ఏమండి, వీళ్ళందరూ చూడకపోవచ్చు. వీళ్ళకి మరువుగా ఉండి అనేకమైనటువంటి పనులు, అనేకమైనటువంటి చెడ్డ కార్యములు నువ్వు చేయొచ్చు. కానీ దేవునికి మరుగు చేయగలవా? చేయలేవు. గనకనే అలాంటి వారికి ఏమంటున్నాడు అని అంటే శ్రమ అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, శ్రమ. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. జాగ్రత్త. నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? నీ జీవిత విధానం ఎట్లా ఉంది? నువ్వు చేసేటటువంటి ప్రతి పని, ప్రతి ఆలోచన దేవునికి కనబడుతుంది. దేవునికి కనబడుతుంది. కనుక నువ్వు చేసేటటువంటి ఆలోచనను బట్టి, లేకపోతే నువ్వు చేసేటటువంటి పనులను బట్టి నీకు శిక్ష తప్పదు. అంటే తప్పుద్దా? తప్పించుకోగలమా? తప్పించుకోలేం ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే నీకు నువ్వే నాశనమునకు తెచ్చుకుంటూ ఉన్నావు. చాలామంది అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాట ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, కొంచెం చూస్తూ ఉండండి అంటారు. స్కూల్లో జాయిన్ చేశారనుకోండి పిల్లల్ని, లేకపోతే కాలేజీలో జాయిన్ చేసాం అనుకోండి పిల్లల్ని చేస్తే ఎవరితో చెబుతాం? మాస్టర్లతో చెబుతాం. కొంచెం చూస్తూ ఉండండి మా పిల్లోడు ఏం చేస్తున్నాడో చూస్తుండే. ఎంతకాలం చూడగలరు? ఎక్కడికి వెళ్ళి చూడగలరు? వాడు ఎక్కడికి వెళ్ళినా చూడగలరా? పోనీ ఆ క్రియలు చూసినా వాడు ఆలోచనలు చూడగలరా? చూడలేరు కదా. లేకపోతే ఏ పనికైనా వెళ్తూ ఉన్నారనుకోండి, ఏమంటే మా ఓణి కొంచెం చూడండి అని అంటారు. ఎంతవరకు చూడగలం మనం? ప్రియ యవనస్తుడా, ఎంతవరకు నిన్ను సరి చేయగలం? ఎవరికి జడిసి నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనుషుని యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అని అంటే రహస్యముగా ఉన్నాయట. రహస్యముగా ఉన్నాయట. రహస్యముగా ఉన్నాయట. తర్వాత మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే ఒకసారి 139వ కీర్తన 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 6వ వచనం, 139వ కీర్తన ఏమండి 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఇట్టి తెలివి, ఇట్టి ఆలోచన యెహోవా నీవు ముందును వెనుకను నన్ను ఆవరించి ఉన్నావు. మాట నా నోటకి రాకముందే నేనేం మాట్లాడతానో అది నీకు. అంటే దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆలోచన చేయండి. కనుక ఒక్కొక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు. అందుకే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలట? కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి అంటారు పెద్దలు. అవునా కదా? మాట్లాడేటప్పుడు ఊరకనే మాట్లాడేస్తూ ఉంటాం.
కనుక మాట్లాడేటప్పుడు అంటే హృదయాలోచనలు ఎప్పుడైతే వెంటనే వచ్చేసినాయో ఆ ఆలోచనలు బట్టి ఈ ఎదుట వ్యక్తి పెద్దవాడా చిన్నవాడా ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా కొంతమంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. కనుక మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలి అని అంటే నిదానించి, వెనక ముందు అని పెద్దలు అన్నారు. దేవుడు కూడా ఆ మాట చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి దయచేసి ప్రియమైనటువంటి వాళ్ళారా. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడును వినుటకు, వేగిరపడువాడును, మాటలాడుటకు, నిదానించువాడును, కోపించుటకు. 2 విషయాల్లో నిదానించి వెనక ముందు చూసి చెయ్యాలట. ఒక విషయంలో మాత్రం వేగిరపడాలంట. వినేటటువంటి విషయంలో ఎంతమంది ఉన్నారు? అంటే వినేటటువంటి విషయంలో అంటే ఏది పడితే అది వినే విషయంలోనా? మంచి మాటలా చెడ్డ మాటలా? అంటే వాక్యాన్ని వినేటటువంటి విషయంలో ఎట్లా ఉండాలట? వేగిరపడాలట. ఎంతమంది వేగిరపడడం అంటే ఆతృత, ఆసక్తిని కనపరచడం. ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి పరులుగా ఉన్నారు? ఈరోజు ఆదివారం సెలవిచ్చేసుకుందాం, మొత్తం సెలవిచ్చేసుకుందాం, ఇక వాళ్ళ కుటుంబాన్ని అంతటికి కూడా సెలవిచ్చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అక్కడ వినబడుతుంది, వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆతృత ఎంతమందికి ఉంటుంది? కనపడదు. అది ఖాళీ ఉంటేనే వస్తూ ఉంటారు. అవునా? ఎందుకంటే చెప్పేస్తారండి కొంతమంది క్రైస్తవులు, చాలా మంచోళ్ళు, అయ్యగారు వీలు లేదండి అంటారు, లేదా ఖాళీ లేదండి అంటారు. అంటే ఖాళీ ఉంటే వస్తామండి అంటే ఏమీ లేదు అని అంటే ఆతృత లేదు వాక్యాన్ని వినే విషయంలో. కానీ ఆ విషయంలో మాత్రం వినేటి విషయంలో ఎలా ఉండాలట? వేగిరపడువారును, మాటలాడుటకు, నిదానించువారును. మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలట? కొంచెం ఆలోచించి మాట్లాడాలట. కంగారు పడి మాట్లాడకూడదండి. ఏది పడితే అది మాట్లాడకూడదండి. దానివలన చాలా ఇబ్బంది పడబోతారు, అవమానింపబడతారు తర్వాత. అవునా? ఆ తర్వాత సారీ చెప్పవలసి వస్తుందండి. అవునండి కాదా? మాట్లాడలేదు. కొంతమంది ఆ సారీ కూడా చెప్పడం అనుకోండి. సారీ సార్, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, లేకపోతే ఈ వాక్యాన్ని అపార్థం చేసుకున్నాను, లేకపోతే ఈ మాటలు మీరు ముందే చెప్పారు, ఎందుకో చెప్పారు అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది, నా జీవితానికి అర్థమైంది సార్, సారీ అని చెప్పేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది దాన్ని కప్పుకొని వితండవాదము చేసేవారు కూడా ఉంటారట. కనుక మాట్లాడేటటువంటి విషయాల్లో నిదానించేవారై ఉండాలి. అలాగే కోపించే విషయంలో కూడా నిదానించాలి. కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కోపం ఎక్కడి నుంచి వస్తుంది? కొనుక్కుని తెచ్చుకుంటాం కదండి. ఇది అమ్ముడు సరికా? ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుండి వస్తుంది. కనుక ఒక్కొక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే కోపం అందరికీ ఉంటుందండి. కానీ నాకు కోపం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు అస్సలండి కోపం లేదండి. కోపం అంటే అసలు ఏంటండి చెప్పండి అని వాళ్ళు ఉన్నారా? లేదా ఒక వ్యక్తిని చూపించండి. ఒక వ్యక్తిని చూపించి ఏమండి ఈయనకి అస్సలు కోపం ఉండదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఎవరినైనా చూపించండి. ప్రపంచంలో కోపం లేని వ్యక్తి ఎవరినైనా చూపించారా? ప్రభు యేసు వారికి కోపం లేదా?
మనం నమ్మిన దేవునికి కూడా కోపం ఉందండి, లేదా? మాట్లాడలేదు. దేవునికి కూడా కోపం ఉందండి, కోపం ఉంది. ఆయన కోపము నిమిషము మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలము. అంటే కోపం ఉందా లేదండి? దేవునికి ఉంది. కానీ కోపగిస్తాడు కానండి, నిదానిస్తాడు, కొంచెం ఆలోచన చేస్తాడండి. అందుకే ఆయన చేసి మనకు చెప్తున్నాడు. ఊరికి మనకలాగా వెంటనే కోపపడండి. ఈరోజు కోపం ఎంతవరకు తీసుకొస్తుందో తెలుసా? మనిషి నాశనానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అవునండి కదా? సెల్ ఫోన్ కొనలేదట, కొంచెం లేట్ అయిందట. సెల్ ఫోన్ కావాలన్నాడు, సెల్ ఫోను కొనడం లేట్ అయిందట. ఈలోగలో సూసైడ్, కాళ్ళు దూకేసేటట. ఇంకో విచిత్రం చెప్తున్నాను, ఇంకా చాలా విచిత్రం చెప్తున్నాను చూడండి. మీ చంటి పిల్లల్ని ఏమండి సెల్ ఒకసారి లాక్కోండి, చూస్తూ ఉండగా. అందుకే తన కోపమే తన శత్రువు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే క్షణికమైనటువంటి కోపగించు పర్వాలేదు, కానీ కోపగించేటప్పుడు కొంచెం నిదానించు ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే హృదయాలోచనలు చూడండి. యెషయా గ్రంథాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయం మనం చూసినట్లయితే 65వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్నాం కదా, 2వ వచనము. క్షమించండి ఒక్క నిమిషం. ఏమంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. 29వ అధ్యాయము 15వ వచనాన్ని చూసినట్లయితే తమ ఆలోచనలు. 16వ వచనం చూద్దాం. అయ్యో వీరెంత మూర్ఖులు, కొమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతడు బుద్ధి లేదనవచ్చునా? ఎందుకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? కుమ్మరికిని మంటికిని భేదము లేదని అని చదగునా? ఏమండి, కుమ్మరివాడే కదా కొండను నిర్మించింది, అలాగే సృష్టికర్తే కదా మనిషిని నిర్మించింది. అసలు నీకు నాకు సంబంధం లేదనవచ్చునా? దేవునికి నాకు అసలు సంబంధం లేదు అని చెప్పవచ్చునా? అంటే ఎంతవరకు వెళ్ళిపోయారు అని అంటే మనుషులు, అసలు దేవునికి నాకు సంబంధం లేదు, అసలు దేవుడే నన్ను చేయలేదు, అసలు దేవుడే లేడు అనేటటువంటి స్థాయికి, అలాంటి హృదయాలోచనలకి మనుషుడు వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళ. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషుని యొక్క హృదయాలోచనలు రహస్యమైనవి. ఇక మూడవది చూసినట్లయితే నరుని యొక్క హృదయాలోచనలు దురాలోచనలు. ఎలాంటివండి? దురాలోచనలు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. నీతిమంతుల మీద భక్తిహీనులు ఏం చేస్తున్నారట? దురాలోచనలు చేస్తున్నారట ప్రియమైన వాళ్ళారా. మంచివాడిని చూసి చెడ్డవాడు ఏం చేస్తున్నాడట?
ఏం చేస్తున్నాడట? దురాలోచనలు చేస్తున్నాడట. భక్తిహీనులు దురాలోచనలు చేస్తున్నారట. యోసేపు మనందరికీ తెలుసు. యోసేపు వారి అన్నలు ఒక ఇంటి వారే, ఒక గర్భవాసాన పుట్టినటువంటి వారే. యోసేపు చాలా మంచివాడు. ఏమన్నా మంచివాడే కదా? చాలా మంచివాడు. చాలాసార్లు తన పిల్లలను, అంటే యోసేపు యొక్క అన్నలను సరిచేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. చేశాడా లేదా? చేశాడు. ఒకవేళ ఆ అన్నలు తప్పు చేసినప్పుడు ఏమండి, ఆ సంభాషణ, వాళ్ళు చేసేటటువంటి క్రియ, చీకటిలో వాళ్ళు చేసేటటువంటి క్రియలు, ఎక్కడికి రహస్యంగా చేసేటటువంటి వారి క్రియలు ఎక్కడికి వెళ్ళి చెప్పేవాడు? ఎక్కడికి వెళ్ళి చెప్పేవాడు? తండ్రికి చెప్పేవాడు, యాకోబుకి చెప్పేవాడు. చెప్పేటప్పటికి వీళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు అలా చెప్పడం మంచిదా చెడ్డదా? అలా చెప్తారేంటి ఏమండి? అలా చెప్తారు, అది మంచిది కాదు. అవునండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బయట చూస్తే చెప్పకూడదు, ఏది చెప్పకూడదు. అవునా కాదా? కావాలంటే బాబా నువ్వు కూడా రా అంటాడంతే. అవునా కదా? తమ్ముడు నువ్వు కూడా రా అంటాడు. ఇదిగో నేను చేసేటటువంటి పనిలో నువ్వు కూడా పాలివాడై ఉండు అంటాడు. నీకు అవసరమైతే ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను, లంచము ఇస్తాను. అవునండి కాదా? ఇప్పుడు లంచంతో కొట్టేస్తున్నారు కదా అంతాను. చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా ఏం చేస్తున్నారు? లంచంతో కొట్టేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి వారు. అలా చెప్పడం వలన మళ్ళా తండ్రి ఏం చేస్తాడు? మందలిస్తాడు. మందలిస్తే వాడి జీవితాలు ఏమవుతాయి? మార్పు చెందుతాయి. కానీ అంతవరకు వాళ్ళు ఆలోచన చేయలేదు. ఆలోచన చేయకుండా యోసేపు మీద ఏం చేశారు అని అంటే దురాలోచనలు చేశారు. ఎప్పటికైనా వీడు ఏం చేయాలి? చచ్చిపోవాలి, లేకపోతే వీడిని పాడు చేద్దాం, అంటే మంచి చెప్పేవాడు ఏమండి భక్తిహీనులకు ఎలా కనపడుతూ ఉన్నాడు అని అంటే, ఎలా కనపడుతున్నాడు? చేదుగా కనపడుతూ ఉన్నాడు. కనుక దురాలోచనలు, మనుషునికి నరుల యొక్క ఆలోచనలు దురాలోచనలుగా ఉన్నాయని దైవలేఖనం సెలవిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళారా. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, 2వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు. కాగా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ఉండుటకు దేవుడు మిమ్మలను ఏర్పరుచుకొనలేదా? దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, ఒక రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. తాను వాగ్దానం చేసినటువంటి రాజ్య వారసులుగా మీరుండాలి అని దేవుడు ఎంచుకున్నాడు. కానీ మీరు ఎలా ఉన్నారు అని అంటే, మీ మనస్సులలో ఏం పెట్టుకున్నారు అని అంటే భేదములు పెట్టుకుని మీరేం చేస్తున్నారట? దురాలోచనలతో విమర్శ, ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారట? దేవుడు ఏమనుకున్నాడు? మిమ్మల్ని అందరినీ ఆయన రాజ్యంలో వారసులుగా చేయాలని దేవుడు అనుకుంటే, మీరేం చేస్తున్నారు అని అంటే ఒకరినొకరు భేదములు పెట్టుకుని ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? విమర్శలు చేసుకుంటే. ఏమంటే విమర్శలు చేసుకున్నటువంటి కుటుంబాలు కానీ సంఘాలు కానీ ఎక్కువ కాలం నిలబడదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఒకరినొకరు విమర్శించుకోవడం అది మంచి పద్ధతి కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అది మంచి పద్ధతి కాదు.
ఒకవేళ మీ జీవితంలో లేకపోతే నా జీవితంలో మీకంటే నేను తక్కువగా ఉండొచ్చు, లేకపోతే మీరు జాగ్రత్తగా ఆలోచించేస్తే ఒకరినొకరు ఒకవేళ హెచ్చు తగ్గులు చూసుకుని ఆ విషయంలో అదే విషయాన్ని అక్కడ మాట్లాడాడు. మీరు పేదవారిని ఒకలాగా, ధనవంతులను ఒకలాగా మీరు చూస్తున్నారు. ధనవంతుడు వస్తే కుర్చీ వేస్తున్నారు, పేదవాడు వస్తే, అవునా కదా? అంటే మీ హృదయంలో ఏముంది అని అంటే, మీ హృదయము నిండినటువంటి దాన్ని బట్టి మీరు క్రియలు చేస్తున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే, నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి వారలారా, నరుని యొక్క హృదయాలోచనలు తమ సొంత ఆలోచనలు, అది దేవుని నుండి పుట్టినవి కావు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకునేది. ఎవరికి జరిగిన దాన్ని తెలుసుకోమంటున్నాడు? మేము వినం. కొంతమంది ఏమంటున్నారంటే, దేవుని మాట మేము వినం, దేవుని మాటతో మాకు పని లేదు, దేవుని వాక్యముతో మాకు పని లేదు, మా ఆలోచనను బట్టి మేము చేస్తాం. అవునా కదా? మా ఆలోచనల ప్రకారంగా మేము జీవిస్తాం. ఒకే దేవుడై ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత రకాలుగా, ఇన్ని రకాలమైనటువంటి మత విశ్వాసాలు, ఇన్ని రకాలైనటువంటి నమ్మకాలు ఎట్లా వచ్చినాయండి? దేవుడు చెప్పాడా? దేవుడు తన ఆలోచన, తన ఒక్క ఆలోచనే చెప్తాడు అంతే. మరి ఒకరినొకరు పడకుండా ఎవరి విశ్వాసం, ఎవరి నమ్మకాలు వారికి ఎట్లా ఉన్నాయి, ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా? మేము వీరినే నమ్ముకుంటాం, మేము వీరినే నమ్ముతాం, మా కులం ఇది, మా కులాన్ని బట్టి ఈయన్నే నమ్ముతాం, మా వర్గం ఇది, మా ప్రాంతం ఇది, మా విశ్వాసాలు, మా నమ్మకాలు ఎట్లాగా ఉంటాయని అంటున్నారు కదా. మనం కూడా అంటాం, మీరు గోదావరి అవతల నుండి వచ్చిన వారు కనుక మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు, అవునా? ఎలా వచ్చినాయి? దేవుడు ఏమైనా చెప్పాడా? ఒకటిగా ఉండవలసినటువంటి వారు, ఒకే విశ్వాసాన్ని కొనసాగించవలసినటువంటి వారు, ఒకే దేవుని యందు విశ్వాసాన్ని కొనసాగించవలసినటువంటి వారు ఇలా ఎలా వచ్చినాయి? అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఒకటే సంఘం ఉంది, ఒకే ఒక సంఘం ఉంది, అవునా? చాలా ఉన్నాయా? చెప్పాలి. చాలా ఉన్నాయంటే చెప్పండి. ఒకటే సంఘం ఉందా లేకపోతే చాలా ఉన్నాయా? చెప్పండి, తప్పులేదు. ఒకటే సంఘం ఉంది. ఎప్పుడైనా మీ సహోదరుడికి నీవు వెళ్ళుచున్నటువంటి సంఘము బైబిల్లో ఉన్నదా అని ఎప్పుడన్నా అడిగారా? అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నా అనుకోండి, ఒక ఆయన అన్నాడు మేము జీడిఎంకి వెళ్తున్నామండి అన్నాడు. జీడిఎం అంటే గోదావరి జిల్లా మినిస్ట్రీ, అదేనా? ఏంటట? ఇంకొక ఆయన అడిగితే నేను పలానా సార్, నేను పలానా అంటే ఒకటిగా దేవుడు చెయ్యాలనుకుంటున్నాడా, లేకపోతే దేనికి దానికి చేల్చాలని దేవుడు అనుకుంటున్నాడా? చేల్చాలన్నటువంటి ఆలోచన మీ ఇష్టం, మీరు ఎవరినైతే మీ ఆలోచన ప్రకారంగా వెళ్ళండి అని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. అందరూ ఒక్కటిగా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు. ఇందాక యాకోబు రాసినటువంటి పత్రికలో చూశారు, తాను వాగ్దానం చేసినటువంటి దేవుని రాజ్యానికి వారసులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, కొంతమంది ఇదిగో
ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినండి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు వారి మీదకి నేను రప్పించుచున్నాను. వారు తెచ్చివి నాకెందుకు అంటున్నాడు. వారు నా మాట వినకుండా పళ్ళు ఫలాలు తెలిస్తే నాకెందుకు, వారు సాంబ్రాన్ని తెస్తే నాకెందుకు. అక్కడ కింద ఉందండి చూడండి, కావాలి శాబా నుండి తెచ్చారట ఒరిజినల్ సాంబ్రాణి. సాంబ్రాణి ఎక్కడ బాగా దొరికిందో తెలుసా? శాబా దేశంలో. అలాగే బంగారం కూడా అక్కడే మంచిగా ఉంటుంది కనుక శాబా నుండి తెచ్చినటువంటి సాంబ్రాణి నాకేలా దూరం దేశము నుండి వచ్చు మధురమైన చెరక తెచ్చారట దేవుడికి. ఏం తెచ్చారు? పానీయం, చెరుకు పానీయం తెచ్చారట దేవునికి. ఇదిగో నాయన నీకు అర్పిస్తూ ఉన్నాము, ఇదిగో నువ్వు త్రాగు అని. శాబాదేశము నుండి సాంబ్రాన్ని తెచ్చారట. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నీ బలులయందు నాకు సంతోషము లేదు లేదు. ఎందుకంటే మీరు నా మాట వింటలేదు కనుక ఇవన్నీ నాకెందుకు, ముందు నా మాట వినండి, అప్పుడు నేను సంతోషిస్తాను. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సొంత ఆలోచనల ప్రకారంగా కాదు, దేవుని ఆలోచనలు తెలుసుకుని మనం ప్రతి పని జరిగించవలసినటువంటి వారిగా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మనుషుని యొక్క ఆలోచనలు మోసకరమైనవి. ఎలా అంట? మోసకరమైనవి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. త్వరగా వెళ్తున్నాను. మోసకరమైనవి, నరుల యొక్క ఆలోచనలు మోసకరమైనవి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, అమ్మా, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు అమ్మా మోసకరములు మోసకరములు. మరో మాట చూసినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం, యెహోవా వాక్కు ఇదే, లోబడనల్లని పిల్లలకు శ్రమ, పాపమునకు వారు నన్ను అడుగక ఆలోచన అంటే దేవుణ్ణి అడగకుండా, దేవుణ్ణి అడిగి తెలుసుకోకుండా తీర్మానాలు వీళ్ళ తీసేసుకుంటున్నారు. మంచిదా కాదా? అప్పుడప్పుడు ఇంటి పెద్ద తండ్రి పిల్లలతో ఈ మాట అంటూ ఉంటాడు. అంతేనా? అంటాడా లేదా? మీ ఇష్టమారా, మీ అభిప్రాయాలు మీరు ఎవరి ఆలోచనలు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేస్తారా? అప్పుడు మన కుటుంబ గౌరవం ఏముంటుంది అంటాడా లేదా? అంటే ఆ తండ్రి ఆలోచనలు ఆ తండ్రి చెప్పినప్పుడు మనం విన్నాం. ఇప్పుడు పరలోకపు తండ్రి ఏమంటున్నాడు అని అంటే, నన్ను అడగకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారట, వారు తమకిష్టం వచ్చినట్లుగా వారు ఆలోచనలు తీసేసుకుని తమకిష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు అంటున్నాడు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మోసకరమైనవి, పాపాన్ని చేకూర్చేవి, తరువాత పనికి మాలినవి ఎవరి ఆలోచనలు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినవి. చూసారా, భక్తిహీనుల ఆలోచనలు ఎలా ఉన్నాయట, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయట,
పనికి మాలినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అంటే దేనికి ఉపయోగపడవు. మొత్తం మీద ఆలోచన ఉంది కానీ తనకు ఉపయోగపడదు, తన జీవితానికి ఉపయోగపడదు, తన కుటుంబానికి ఉపయోగపడదు, కొన్ని సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే సమాజానికి ఉపయోగపడదు, స్థానిక సంఘానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. వారి ఆలోచనలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలినటువంటి ఆలోచనలు. కనుక తర్వాత కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు, ధన్యుడు. కనుక నరుల యొక్క ఆలోచనలు వ్యర్థములు, వ్యర్థములు, వ్యర్థములు. కానీ నీవు బోధించినటువంటి ధర్మశాస్త్రమును బట్టి నడుచుకున్నటువంటి వాడు ధన్యుడు. అంటే మన ఆలోచనలు ఎప్పుడూ కూడా వాక్యానుసారంగానే ఉండాలి, వాక్యానికి విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క శాసనమును అనుసరించి మాత్రమే మనం ఆలోచనలు చేయాలి. దాన్ని దాటి హద్దు మీరి ప్రవర్తించకూడదు. హద్దు మీరి మనం నడుచుకోవడానికి వీలు లేదు ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 8 పాయింట్లు చెప్పాను, 8 పాయింట్లు వచ్చినాయి. కనుక ఇప్పుడు నరుడు తన ఆలోచనలు అదుపులో పెట్టుకోగలడా? నన్ను పెట్టుకోగలమా? ఎంతమంది పెట్టుకోగలరు చెప్పాలి. మన ఆలోచనలు మనము అదుపులో పెట్టుకోగలమా? దుష్టమైనవి, వ్యర్థమైనవి, పనికి మాలిన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఏమండి రహస్యమైనటువంటి ఆలోచనలు, దురాలోచనలు, ఏమండి ఈ ఆలోచనలన్నీ కూడా హృదయంలో నుండి వస్తున్నాయి. మరి ఇట్టి ఆలోచనలను మనము అదుపులో పెట్టగలమా అండి? ఒకవేళ అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? దీనికి చికిత్స ఉందండి. అన్నింటికీ ట్రీట్మెంట్ ఉన్నట్టే, అన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఉన్నట్టే ఆత్మీయమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి ఈ రోగానికి కూడా ఏముంది అని అంటే ట్రీట్మెంటు ఉంది. అండ్ అన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఉంది. దీనికి కూడా ఉంటుందా అని అంటే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఒకవేళ భౌతిక సంబంధమైన ఈ శరీరానికి వచ్చే రోగాలకి వైద్యుడు ఉండొచ్చు, కానీ హృదయ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి రోగానికి వైద్యుడు ఎవరు అని అంటే పరమ వైద్యుడై ఉండాలి ఆయన దేవుడు. చూద్దాం ట్రీట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం తీసారా? 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? నేను చేయవలసింది ఏంటో తెలుసా? ఆనందించాలట. ఎవరితోటి? ఎవరితో ఆనందించాలి? అందరితోటి కదా, మన ఫ్రెండ్స్ తోటి, పనికిమాలినోళ్ళతోటి, లేకపోతే వాళ్ళతోటి, వీళ్ళతోటి. ఏమండి అట్లా కాదండి. ఇక్కడ చెప్తున్నాడు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియనివుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ
ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేనికి కావలిగా ఉంటాడు అంటాడు. అది మంచిదైతే చాలు కదా, అంతేనా? ఇప్పుడు దేనికి కావలిగా ఉంటానంటున్నాడు? హృదయానికి. ఆ రెండు బాగుంటే, బెస్ట్గా ఉంటే ఇక మన జీవితం ధన్యమే. మనం వాటికి అడగం, మిగిలిన వాటికి అన్నీ అడుగుతాం. అది బాగుందనుకోండి జీవితం బాగుంటుంది, జీవితం బాగుందనుకోండి కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుందనుకోండి కుటుంబాలు బాగుంటాయి అంటారు కదా, సమాజం బాగుంటుంది. ఒక్కడితోనే ప్రారంభం అవుద్దండి ఏదైనా సరే, అవునా కదా? ఏదైనా ఒక్కటితోటే. ఆ ఒక్కనితో కుటుంబం, కుటుంబంతో కొన్ని కుటుంబాలు కలిస్తే సమాజం. కనుక మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును దేవుని యొక్క సమాధానము. మరొక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏం చేస్తాడట? రహస్యముగా ఉన్నవి అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు, అంటే ఎవరి ఆలోచనలప్పుడు బయలుపడుతూ ఉంటాయి. బయలుపడినప్పుడు ఒకవేళ నువ్వు ఇప్పుడు దుఃఖిస్తున్నావేమో, మంచి చేసి మంచి ఆలోచనలు చేసి బాధపడుతున్నావేమో, అయ్యో నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా, ఎంత మంచిగా ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా, పరులకు ఉపకారం చేయాలన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా నాకు గుర్తింపు ఎవరూ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో. కానీ ఒకానొక సమయం ఉంది, ఆ సమయంలో మెప్పు ఎవరి ద్వారా వస్తుందో తెలుసా? మనుషుల ద్వారా రావాలా, దేవుని ద్వారా రావాలా? చెప్పేయండి. దేవుని వలన వస్తే వండర్ అండి ప్రియమైన వాళ్ళ. ఒక అద్భుతం. మనుషులైతే ఒకరోజు మెచ్చుకుంటారు, తర్వాత రోజు పెడతారు. అంతే. నువ్వు అందిస్తే మెచ్చుకుంటారు, 1000 ఇస్తే ఇంకా మెచ్చుకుంటారు. అంతేనా? అంటే డబ్బును బట్టి ప్రేమలు ఉంటాయి. అంతేనా? అవునా కదా? మీరు పైనుంచి కిందకు చూడండి, అంటే ప్రభుత్వాల నుండి సామాంతుల నుండి సామాన్యుడి వరకు మీరు చూడండి, మీకు అర్థమవుతుందా? మనుషులు ఆ రీతిగా మెచ్చుకుంటారు. కానీ అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని మెప్పును పొందాలి. దేవుని మెప్పును పొందాలి అని అంటే మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీతిమంతులు చేసినటువంటి ఆలోచనల ప్రకారంగా మన ఆలోచనలు ఉండాలి. ఒకవేళ వాటిని అదుపులో పెట్టుకోవాలి అని అంటే తప్పనిసరిగా దేవుని యొక్క సహాయము ఉండాలా లేదా? ఒకవేళ దేవుని యొక్క సహాయం లేకపోతే, దేవుని యొక్క ప్రియమైనటువంటి వాళ్ళ ప్రేరణ లేకపోతే ఎప్పటికీ కూడా మంచి ఆలోచనలు చేయలేదు. ఎప్పుడు వాక్యం చదువుతూ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు వాక్యం మీద ఆలోచనలు కలిగి ఉన్నాడు అనుకోండి, లేకపోతే మంచి పాటలు మంచి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అనుకోండి, వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయి? అంతేనా? ఎప్పుడు మంచిగానే ఉంటాయి. వాక్యానికి దూరంగా ఉన్నా, మంచి మాటలకు దూరంగా ఉన్నా, మంచి ప్రేరణ చేసేటటువంటి మంచి వాళ్ళకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏమవుతాయి అనంటే
ఏమండి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. అదే నేను చెప్పాను, ఆలోచనను బట్టి మంచివాడు చెడ్డవాడు అవ్వచ్చు, ఆలోచనను బట్టి చెడ్డవాడు మంచివాడు కావచ్చు ప్రియమైనటువంటి వాడు. కనుక నరుని యొక్క ఆలోచనలు బట్టి తీర్పు అనేది ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు